ఆంటీ అంట, దిక్కుమాలిన సచ్చునుడు. మావిడాకుల తోరణాల గొప్పేంటో తెలుసా? అవి కట్ చేసి తెచ్చినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. అది కేవలం మావిడాకులకు మాత్రమే ఉండే ప్రత్యేకత. శుభకార్యాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి గుమ్మాలకు కడతాం. అది నా మతంలో ఉండే గొప్పతనం. ఆంటీ, థియేటర్లో అంతకంటే ఎక్కువ మంది కూర్చుంటారు కదా, అక్కడెందుకు కట్టట్లేదు? కళ్యాణ మండపాల్లో, టెంపుల్స్లో జరిగే పెళ్లిళ్ళలో ఎందుకు కట్టట్లేదు? మావిడాకే కాదు, ఏ ఆకును కట్ చేసినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? ఆంటీ, మీది డిగ్రీలో ఏ గ్రూపు? నీకెందుకు? యాక్చువల్గా సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో మావిడాకులు తెచ్చి పందిరి లోపల, గుమ్మాలకు కట్టినా ఆక్సిజన్ రాదు. ఈ విషయం తెలియకుండా ఎలా డిగ్రీ కంప్లీట్ చేశారా అని డౌట్ వచ్చి గ్రూప్ అడిగాను. మా మత విధానంలోనే హెల్త్ సైన్స్ ఉంది. అక్షరం ముక్క చదవకపోయినా మాకు ఆ విజ్ఞానం వచ్చేస్తుంది. మేం మైళ్లు పాటిస్తాం. ఎందుకో తెలుసా? తెలీదా ఆంటీ? ఆంటీ అంటావింట్రా? పెద్దమ్మగారని పిలువులే. ఓకే పెద్దమ్మగారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ శవంలోంచి బ్యాక్టీరియా వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే వారిని ముట్టుకోం. ఇది మైలు వెనక ఉన్న మర్మం. మీరు ఉన్నారు. ఒక మైలు ఉండదు, ముట్టు ఉండదు. చిచి. పెద్దమ్మగారు, ఆ అలాంటప్పుడు ఈ ఊర్లో ఒకరు చనిపోతే ఎక్కడో ఉంటున్న ఆ వ్యక్తి ఇంటి పేరు గల బంధువుల్ని ఎందుకు ముట్టుకోకూడదు? వాళ్ళకేం బ్యాక్టీరియా అంటుకోదు కదా. చనిపోయిన వ్యక్తి ఇంట్లో వాళ్ళకి ఆ బ్యాక్టీరియా సోకి రోగాలు వచ్చేయాలి కదా, మరి రావట్లేదేంటి? శవాన్ని తీసుకెళ్లిపోయాక అందరూ స్నానాలు చేసేస్తే, అంతా శుభ్రం చేసేస్తే బ్యాక్టీరియా పోతుంది కదా. 11 రోజులు ఎందుకు ముట్టుకోకూడదంటారు? పెద్దమ్మగారు, బిడ్డ పుట్టినప్పుడు కూడా మైలు పాటిస్తారు కదా, అప్పుడు కూడా బ్యాక్టీరియా వచ్చేస్తుందంటారా? అంటే మర్మం కదా, తెలియక అడుగుతున్నాను.